ఇప్పుడు 19 సంవత్సరాలే కదా తనకి. అవును మేడం. అంటే ఏం చదువుతున్నాడు ఇప్పుడు ఈ బాబు? ఇంటర్ ఫెయిల్ అయిపోయాడు మేడం. ఓహో, ఇంటర్ ఇంటర్ ఆల్రెడీ. ఫస్ట్ ఇయర్ చదివేసాడు మేడం. సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు. ఆ, పెళ్ళైన తర్వాత ఈయన అన్నాడు చదువు సరిగ్గా చదవట్లేదు, ఇటు ఊరు మీద తిరుగుతున్నట్టున్నాడు, ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువైపోయింది, ఎలాగ అలాగే రోజు సతాయిస్తున్నాడు, చదువుకో చదువుకో అని అంటూ మొదలు పెడుతున్నప్పటికి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు చదువు విషయాలు ఈ విషయాలు అని. నా దగ్గర డబ్బులు ఉంటే నా దగ్గర డబ్బులు తీసుకెళ్తే షాప్ కాడ ఉంటే షాప్ కాడ పిల్లల దగ్గర డబ్బులు అడిగి తీసుకెళ్ళిపోతా ఉంటాడు. కాదమ్మా, ఇప్పుడు ఆయన అన్నదానిలో తప్పే ఉంది. మరి చదువుకోమనే కదా చెప్తారు తండ్రి అనేవాళ్ళు. మినిమం 10-15 వేలు కావాలి రోజు. రోజుకి 10-15 వేలు. వా. మొత్తం రోజు అదే పని. ఏం చేస్తుంటాడు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి? ఫ్రెండ్స్ ఉంటారు మేడం, ఫ్రెండ్స్ ఆ, ఆ ఫ్రెండ్స్ ఖర్చు పెట్టడం. ఉమ్. మరి ఇట్లా చేస్తున్నాడు అని మీ ఆవిడకి చెప్పలేదా? సిగరెట్ రోజే తెలిసిందా మీ ఆవిడకి? నేను చెప్పినాక తర్వాత చెప్పింది మేడం విషయాలు మొత్తం ఇటు చేస్తున్నాడని. 2-3 సార్లు కొట్టాడంట వాళ్ళ అమ్మనగానే. కొట్టాడు మేడం. అంటే పిల్లోడు నన్ను కొట్టాడని చెప్తే ఈయన ఇంకా రెచ్చిపోయి ఇంకా దారుణంగా కొడతాడేమోనని చెప్పేసి అని. అమ్మ, కాదమ్మా, సగం విషయాలు దాచిపెట్టి సగం పిల్లాడిని అట్లా తయారు చేసింది నువ్వే నన్ను అడిగితే. ఒకగానొక్క పిల్లోడు కదా అని గారాబం చేయడం వల్ల చేయి దాటిపోయాడు మేడం. అదే మీరు ఇట్లా గారాబం చేస్తారు, వాళ్ళు సొసైటీలో ఏవి పడితే అవి చేస్తుంటారు అనమాట. వచ్చేసి కొట్టడం ఏంటి? సొంత తల్లిని కొట్టడం ఏంటి? నీ ఒంటి పైన అయి ఉన్న ఆ ఫేస్ పైన అయిన గాయాలు కూడా అవేనా? అవే మేడం. అవి రీసెంట్ గా అయినట్లే ఉన్నాయి. అవును మేడం, పడిపోయానని చెప్పింది మేడం నాకు. మీ దగ్గర దాసింది ఆవిడ. అవును మేడం. మీరు రోడ్డు మీద కనిపించినప్పుడు తీసుకొస్తే గానీ మీకు అసలు విషయాలన్నీ మీకు అసలు తెలియలేదు. విషయాలు చెప్పలా. పిల్లడు బాగుండాలి అనుకున్నాను నేను గన. రీసెంట్ గా వాళ్ళ తాత చంపేదానికి ఇవ్వమని చెప్పినాడు. వాళ్ళ తాత డబ్బులు ఇవ్వలేదనేసి అటాక్ చేసి కత్తెత్తుకెళ్ళాడు. ఆ పెద్ద ఆయన భయపడి నాకు నా దగ్గరికి వచ్చాడు ఇటు చేస్తున్నాడు అని. అందుకని మీ దగ్గర అంతకుముందు ఎట్లుండేవాడు తాతతోటి? తాత బాగుండేవాడు, బాగా తిరిగేది. ఈ తాత మన వాళ్ళు ఇద్దరు వదులుకునేవాళ్ళు కదా ఒకరినొకరు. ఆ ప్రేమ చూసి నేను కన్నా భలే ఇంత ప్రేమికులు ఎక్కడ ఉండరులే, తాత మనోడు చక్కగా ఉన్నారని అనుకున్నారు, చాలా బాగున్నారు అనుకున్నా. ఈ మధ్యలో వాళ్ళ తాతని డబ్బులు మేము టైట్ చేసే కింద అక్కడ వాళ్ళ తాత బెదిరిస్తున్నాడు. డబ్బులు అడిగితే ఇవ్వలేదనా లేకపోతే ఇంకేమన్నా అడిగాడా? ఆస్తి భూమి కావాలంట, అంతా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మొత్తం ఉండేదంతా. మరి నువ్వు చిన్నోడే కదరా అంటే ఏమంటాడు? అవన్నీ సైకోయిజం మేడం. అవి ఏం చెప్పిన అయినాడు. నా పేరు మీద మొత్తం భూమి అంతా రాసియాలి, రిజిస్ట్రేషన్ చేయాలని వాళ్ళ తాతను కత్తెత్తుకొని బెదిరించాడంట.